ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 14, 15, 16 తేదీలలో సువార్త స్వస్థత సభలు మరి నిర్వహించబోతున్నాము. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఈరోజు ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఈ 14, 15, 16 తేదీలలో అనేకమైనటువంటి సూచక్రియలను దేవుడు జరిగించబోతున్నాడు. 40 రోజుల ఉపవాస ప్రార్థన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంగణంలో గొప్ప కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. మరి అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు ఈ ప్రాంతానికి తరలి రాబోతున్నారు. కనుక మీరు కూడా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మరి అనేకులుగా తరలి రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మర్చిపోకండి, 14, 15, 16 శుక్ర, శని, ఆదివారాలలో ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ఎక్కడనుకుంటున్నారా? భద్రాద్రి కొత్తగూడెం మరి అమ్మతేజ మినిస్ట్రీస్ నందు ఈ సభలు జరగబోతున్నాయి. అదేవిధంగా మీకేమైనా అడ్రస్ తెలియకపోతే కిందున్నటువంటి నెంబర్స్కి 9346000100 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా 7286000071 7286000072 నెంబర్లకు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం మీ అందరి కొరకు మరి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మరి మీ అవసరతల నిమిత్తము ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి, దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు సమస్తము సాధ్యమే. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రతిరోజు కూడా దేవుని దగ్గర మరి ప్రతి విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన రీతిలో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. మనం ప్రార్థిస్తే చాలండి, అనేకమైన పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. మరి ఉదయకాల సమయంలో ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజు లాగానే ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. భయపడుతున్నారా? రాత్రి మరి పడుకున్న దగ్గర నుంచి ఉదయం లేచే వరకు, లేదా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాం. భయము 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 అన్ని విషయాల్లో, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, మరి ఏమి చేస్తున్నా అన్ని విషయాలు ప్రారంభిస్తున్న ప్రతి పనిలో భయమే. మరి ఏమి జరుగుతుందా, ఎలా, ఏంటి నా జీవితం అన్నట్లుగా భయపడుతూ ఉంటాం. కానీ చూడండి, భయపడాల్సిన అవసరం లేదు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా అద్భుతమైన రీతిలో మన జీవితంలో గొప్ప రీతిలో సహాయం చేసే దేవుడై ఉన్నారు. దేవుడు అంటున్నారు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఇదిగో ఏ పరిస్థితిలో అయినా, ఏ భయంకరమైన పోరాటంలో అయినా, ఏ భయంకరమైన ఇబ్బందులోనైనా మరి ప్రతి పరిస్థితిని దాటించే దేవుడు ఆయన. ఆమేన్. తన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడిగా ఉన్నారండి. మనుషులు వదిలేసినట్లుగా, మనుషులు వెలివేసినట్లుగా, మనుషులు మధ్యలోనే మన జీవితాన్ని మరి చాలా భయంకరమైన పరిస్థితులను తీసుకొని వెళ్తారు. మన చెయ్యి వదిలిపెడుతూ ఉంటారు. కానీ దేవుడు మన చెయ్యి వదిలిపెట్టే దేవుడు కాదండి. అద్భుతమైన రీతిలో మన చెయ్యి పట్టుకొని మరి గమ్యానికి చేర్చే దేవుడై ఉన్నారు. ఇదిగో నువ్వు చేరాలనుకున్న దారి, లేకపోతే నువ్వు చేరాలనుకున్న గమ్యం ఏదైతే ఉందో, మరి చేరాలనుకుంటున్న సమయంలోనే అది ఏదైనా నీ జీవితంలో ఒక సక్సెస్ని చూడాలనుకుంటున్నావేమో, లేకపోతే నీ జీవితంలో ఒక మంచి మార్గంలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. ఎన్నో ఇబ్బందులు, అంటే నువ్వు
బిజినెస్ స్టార్ట్ చేసినా, నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో నువ్వు వెళ్తున్నప్పుడు మధ్యలో అడ్డుగా ఆపేస్తున్న పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితులు, నిన్ను అడ్డుగా ఆపాలనుకున్న పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు అణిచివేసి గొప్ప రీతిలో ఇదిగో ఆ పరిస్థితుల నుంచి దాటించే దేవుడై ఉన్నారు, సహాయం చేసే దేవుడై ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నారు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఎవరిపైన నమ్మిక ఉంచాలంటే మనుషుల పైన కాదు, కానీ జీవము కలిగిన దేవుడి పైన. ఇదిగో మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు దుర్గముగా ఉన్నారండి. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మంచి చేసి అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన పైన నమ్మిక ఉంచినప్పుడు ఆయన ఎవరిని కూడా తన బిడ్డల్ని మోసం చేసే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు. అన్ని విషయాల్లో కూడా నమ్మిక ఉంచిన వారి పక్షాన నిలబడి పోరాడే దేవుడు, యుద్ధము చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. చూడండి, ఉదయకాల సమయంలో ఏ విషయంలో అయినా భయపడక ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో భయపడుతున్నా, ఇదిగో నాకు ఇంకా ఉద్యోగం రాదు, నా పిల్లల జీవితం ఇంతే, లేకపోతే నా బిడ్డల వివాహం ఇంతే, లేకపోతే నా ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు ఇంతే, ఇంకా నాకు పిల్లలు పుట్టరనో, లేకపోతే ఇంకా ఎన్నెన్నో పరిస్థితులతో భయపడుతున్నారేమో, ధైర్యంగా ఉండండి, నమ్మిక ఉంచండి, ప్రార్థించండి. నమ్ముకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు అద్భుతమైన రీతిలో తన మాట ఇచ్చి ఉన్నారు. అద్భుతమైన రీతిలో దేవుడు సహాయం చేయబోతున్నారు. అందరం కలిసి ప్రార్థిద్దామా? ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం. భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుమని అయా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. అయా నీ బిడ్డలైన మేము అయా ఇదిగోండి నీ పైన ఆధారపడినప్పుడు, అయా ఇదిగోండి మీ పైన ఆధారపడుతున్నప్పుడు, మీ పైన నమ్మిక ఉంచినప్పుడు నీవు అద్భుతమైన రీతిలో సహాయం చేసే దేవుడవై ఉన్నావయ్యా. ప్రభా ఇదిగోండి ప్రభా, ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారో వారికి ఉన్న భయము యేసు నామములో తొలగిపోవును గాక. మీ పైన నమ్మిక ఉంచుకొని ప్రతి విషయంలో నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఇదిగో ఈ కార్యాన్ని చేయగల దేవుడని, సమర్థుడని అయా విశ్వాసంతో, ప్రార్థనతో ముందుకు సాగుట కృప చూపించండి. మా ప్రియులు ఏ విషయంలో కొరతతో ఉన్నారు, ఏ విషయంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ప్రతి పరిస్థితుల నుంచి విడిపించండి, సహాయం చేయండి, గొప్ప చేయండి. ప్రతి ఆటంకము పైన విజయం కలగ చేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా సమాధానం, సంతోషం, నెమ్మది లేని వారిగా ఉన్నారో మీరే ప్రభా ఇదిగోండి సంతోషాన్ని, నెమ్మదిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. గొప్ప చేయమని వేడుకున్నాం, సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటునుగాక. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.